ఏంటి ఏంటి ఏంటి? దేవా వస్తే నాకు సిగ్నల్ ఇవ్వు, ఓకే? ఎందుకు? చెప్పింది చెయ్యి. అరే ఎందుకు? అది కాదమ్మా, నేను చెప్పేది విను. నేను చెప్పేది నువ్వు విను. చిట్టి బాగానే ఉంది. అక్క కంటే బాగుంది. అది ఒక్కలా ఉంది. గర్ల్ ఫ్రెండ్ ఏమోని నీకు కాంపిటీషనే. నిజంగానే బాగుందా? థ్యాంక్ యూ డాక్టర్. హాయ్ హాయ్ బాలాజీ. ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నా. నాతో ఏమని చెప్పాలనుకుంటున్నావా? అవును బాలాజీ. టెల్ మీ. దేవా మిరపకాయ తన గురించా? అవును, తను మంచోడా చెడ్డోడా నాకు అర్థం కావట్లేదు. నీకేమైనా అర్థమైందా? జ్ఞానోదయమైంది. నాకు అవ్వడం లేదు బాలాజీ. నీకు సైకాలజీ తెలుసు కదా? న్యాచురల్లీ. ఏదైనా ఐడియా ఇవ్వచ్చుగా. ఆ దేవాకి పాప అంటే చాలా ఇష్టం. ఆ పాపను ఎవరు కిడ్నాప్ చేస్తున్నారని ఫోన్ చెయ్యి. కంగారుగా వచ్చాడనుకో మంచోడు, రాకపోతే పెద్ద మాయగాడు. సింపుల్ ఐడియానే, కానీ సూపర్ గా ఉంది. హలో దేవా, నేను ఐకిని. అంజలిని ఎవరో కిడ్నాప్ చేయడానికి వచ్చారు. ఎస్, చెప్పేశాను. ఇప్పుడు వస్తాడో లేదో చూద్దాం. సూపర్. హలో హలో టైగర్, చెప్పండి గురించి. ఎక్కడున్నావు? అదే పాపను పికప్ చేసుకోవడం కోసం స్కూల్కి వెళ్ళమన్నావు కదా, అక్కడే ఉన్నా. అక్కడంతా ఓకేనా? ఓ ఫ్యాంటాస్టిక్, బ్యూటిఫుల్ గర్ల్స్. సరిగ్గా చూడు. అబ్బా, అందరు బాగానే ఉన్నారండి. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తున్నారా? అనుమానాస్పదంగా ఎవరు కనపట్టలేదే. ఎవరు బాగా లావుగా నల్ల డ్రెస్ వేసుకుని? అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఇదేం స్కూలా? మొత్తం టెండూల్కర్ వస్తున్నారు. టెండూల్కర్లు రావడం ఏంట్రా? అదేనా, అందరు టెండూల్కర్ మాస్కులు పెట్టుకొని వెళ్తున్నారా? సోదాపి ఆ మాస్కులు తీసి పెట్టుకుంటారా? పాప నాకు కావాలి. దేవా అంకుల్. దా బంగారం దా. నీ ఐడియా సూపర్. ఐకి చాలా థ్యాంక్స్. రేపటి నుంచి నువ్వు కారు ఎక్కొచ్చు. నేనిచ్చిన ఐడియా నాకే రివర్స్ అయింది. ఈ ఫోటోలో ఉన్న చూసాను. అంజలి మెల్లగా పడిపోతావు. దేవా అంకుల్. దా బంగారం. మా అబ్బాయి త్వరగా కోలుకోవాలని దీవించండి స్వామి. మీ ఇంట్లో బాబా పూజ చేసి ప్రసాదాలు పంచండి, అంతా శుభమే జరుగుతుంది. అలాగే స్వామి. అరే టైగర్, నువ్వు ఎంత లక్కీ ఫెలోరా. నీకు అదృష్టం ఏంట్రా, తేనె పట్టుకు తేనెటీగలు పట్టినట్టు పట్టింది. సత్యమ్మ గారు ఎంత ప్రేమగా పంపించారా. ఈ దరిద్రుడు వస్తాడు, వచ్చేలోపు తినేయటం బెటర్. టైగర్, నువ్వు కరెక్ట్ టైంకి వస్తావు. ఎలా వస్తావురా? ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇది ఈ డైనింగ్ టేబుల్ కొంచెం పెద్ద చేద్దామని. కొత్తగా పెద్ద చేసేదేంటి? ఈ గిన్నెలన్నీ ఏంటి? ఏ లేదు సత్యమ్మ గారు బ్రహ్మచారిని ఒక్కడే ఉన్నారు కదా అని పూజ చేసుకుని పిండి వంటలు పంపించారు. ఒకడు తినేస్తావా? ఎవరికి పెట్టకూడదు కదమ్మా, నాకే పంపించారు, నేనే తినాలి. పెట్టను. తినే. థ్యాంక్ యూ. పులిహార సూపర్. గార్లు అబ్బా, పాయసం.
నాకురా అది నాకేసిందిగా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో తెలీదు. నాకు అర్జెంట్గా పాయసం కావాలి. అర్జెంట్ అంటే ఎలాగండి? ఎక్కడైనా అడుక్కు తెమ్మంటారా లేదా కన్ను వేస్తామంటారా? నువ్వు సూపర్ టైగర్. ఇలాంటి ఐడియా ఎలా వస్తారో నీకు? నాకే తెలీదు. కన్ను వేస్తే కన్ను వేస్తే తేవాలా? అవును. తప్పదా? తప్పదు. అయితే నువ్వు కూడా నాతో పాటు రావు. దేనికి? నేను ధైర్యంగా ఉండాలి కదరా. పాయసం కోసం నన్ను దొంగతనం చేయమంటారా? నీ దుంపదగా దొంగలను పట్టించి అలవాటు నీకు ఉండొచ్చే. బేసికల్గా నేను దొంగని కాదే. నన్ను పట్టించొద్దే, నీకు దండం పెడతా. ఇది ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళాలా? అయ్యో, పాయసం తీసుకెళ్ళకపోతే దేవగాడు చంపేస్తాడు. తీసుకెళ్ళాలంటే ఇది ఇరికిచ్చేటట్టుంది. ఏమే, నువ్వు నన్ను పట్టిస్తే పోలీసులు నీ మెళ్ళ తోలుపెట్టి బదులు గోల్డ్ మెళ్ళేస్తారనుకున్నావా? అదేం జరగదే. కరెక్ట్గా నీలాగే డ్యూటీ మెండ్ అనుకుని శ్యామ్ గారు కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారే. నా మాటని పక్కకి రావే. అక్కడ చూస్తామేంట్రా, ఫ్రిడ్జ్ లో వెతుకో. గట్టిగా అరవకే, నిద్రలేస్తారు. ఊరుకో. ఏ దేవా, దేవా. ఏంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? అది అది పాయసం కోసం అని. ఇదేం దొంగ బుద్ధి? అడుకుంటే ఇచ్చేదానుగా. రియో ఏంటి ఇక్కడ? అదే, అది ఎలా వచ్చిందో నాకు తెలియదండి. అంటే దీని బ్లూ క్రాస్ కి అప్పచెప్పలేదన్నమాట. చిచి, నోరు తెరిస్తే అబద్ధాలు, పైగా దొంగతనం. ఇంటి కాపలా కాయడానికి వచ్చారా, కన్నాలు వేయడానికి వచ్చారా? మీ దొంగ బుద్ధులు మా వారికి తెలియవు. అందుకే గుమ్మం దాటి రావద్దన్నాను, అయినా వచ్చారు. సిగ్గులేదు? చిచి, ముందు బయటికి వెళ్ళండి. Get out. అంకుల్, మీకు ఇష్టమైన పాయసం తెచ్చాను. వద్దమ్మా. అమ్మ తిట్టిందనా? ఇష్టమైన వాళ్ళు తలుచుకోండి, బాధపోతుంది. తలుచుకోండి. తలుచుకున్నాను, బాధపోయింది. అయితే తినండి. మరి నేను చెప్పినట్టు వినాలి. మీరేం చెప్తే చేస్తాను. నువ్వు అన్నిట్లో లాస్ట్ వస్తున్నావు, ఫస్ట్ రావాలి. అన్న ఇక్కడ ఉన్నప్పుడు అన్నిట్లో నేనే ఫస్ట్. మరి ఇప్పుడు కాంపిటీషన్కి ఎవరు లేరుగా. అదే అన్నయ్య వచ్చాక నువ్వు అన్నిట్లో లాస్ట్ వస్తున్నావు, నీతో మాట్లాడటం మానేస్తే? అలా అన్నాడు. ఓకేలంటే అమ్మో కదా. మరి నేను చెప్పినట్టు వినాలి. ఓకే ఓకే, వింటాను. అయితే తినండి. దీనికోసం వెయిటింగ్. ఎలా ఉంది? టైగర్, ఓ టైగర్. ఏంటి గురుగారు ఎందుకలా కేకలే చెప్తున్నారు? ఒక్కనే మందేస్తాను, సరదాగా నాతో పెగ్గేదా? థ్యాంక్ యూ. వచ్చిన పెగ్గేయచ్చుగా. యా, అమ్మో, నువ్వు ఏం చేయను. డఫా చేస్తా. టఫ్ లేదు, డిఫ్ లేదు, చిన్నది. రమేష్, నీ మీద ఒట్టు. అయితే చాలు 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 చాలు. చాలా చిన్నదే. నువ్వు వేసుకో, నువ్వు ఎక్కువ వేసేసుకో. నువ్వు ఎంత తాగినా నీకేమవుదు. Cheers. ఇదిగో టైగర్, సడన్ గా ఇంత ఇంటెలిజెంట్ అయిపోయావు నువ్వు. బై బార్న్ మనం అంతే అంతే. అయితే సరదాగా గేమ్ ఆడుకుందాం మనం. గేమా? ఏం గేమ్ ఆడదాం? చాలా సరదా గేమ్. అదేంటో ముందు చెప్పు. నువ్వు నన్ను 4 క్వశ్చన్స్ వేయి, నేను నిన్ను 4 క్వశ్చన్స్ వేస్తా. క్వశ్చన్సా? ఏంటి అడుగు. ఒకటి ఒకటి ఎంత? ఒకటి 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 ఎంత? ఇదో పెద్ద ప్రశ్న, దీనికి నేను సమాధానం చెప్పాలి. ఒరే చెప్పరా చెప్పరా చెప్పరా. అబ్బో అబ్బో, చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. ఒకటి ఒకటి ఎంత? ఒకటి ఒకటి 2. చా యా, ఇదెంత? ఒకటి. ఇది ఒకటి కలిపితే 2. 11. 11 ఎలా అవుతుందండి? 11 ఎలా అవుతా? ఇదో మళ్ళీ మొదలు పెట్టా కొట్టం. నువ్వు నా ప్రామిస్ చేసావు. క్వశ్చన్ నంబర్ 2. అక్కర్లా. ఏమా అమ్మా, నువ్వు క్వశ్చన్ అడిగినట్టు చిత్త కొట్టేస్తున్నావు. సరే, క్వశ్చన్స్ వద్దు, కొట్టనులే. కొట్టవా? ఇంకో గేమ్ ఆడదాం. డాన్స్ చేస్తావా? డాన్సా? ఏ రాదా? రాదా? నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. ఇరక్కొట్టేస్తాను. ఏ టైప్ కావాలో కోరుకో. అదేంటి మెట్లెక్కేస్తాను? ఓ, అర్థమైంది అర్థమైంది అర్థమైంది. అమితాబ్ బచ్చన్ సాంగ్ పెగ్గేసుకో. అది అయ్యి బాబాయ్, అమితాబ్ బచ్చన్ సాంగ్ అంటే మామూలు ఏంటి? ఫుల్ వేయాలి. జస్ట్ వెయిట్. అది పైకి ఎక్కేమంటరా? అమితాబ్ బచ్చన్ హైట్ కదా. అబ్బో, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ్ హై. టైగర్ ఏమైంది? స్లో అయింది.
స్లో ఐటమ్ ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ యా చిక్ 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 అదేగా కరెక్ట్. కొంచెంలో పడిపోయావండి, పట్టుకున్నావు, థ్యాంక్స్. సూపర్. దా కూర్చో. ఎరగ తీసావు. చాలా సోమలో కూర్చో. మల్టీ టాలెంటెడ్ నువ్వు. ఇప్పటి వరకు నువ్వు నన్ను ప్రశ్నలు వేయటం అయిపోయింది కదా, ఇప్పుడు నేను నిన్ను ప్రశ్నలు వేస్తా. సరే ఏనా? ఏయ్, నాలో ఉందేంటి, నీలో లేనిదేంటి? చూసావా చూసావా మడతలాడిపోతున్నావు. నాలో ఉందేంటి, నీలో లేనిదేంటి చెప్పు. మనసు. అవును, మనసు. అది నీకు లేదు. ఆడపిల్ల హచ్చుకుక్క పిల్లలా నీ వెనక ఎందుకు తిరుగుతుందో తెలుసుకునే మనసు నీకు లేదు. నీ మనసులోకి నన్ను రానివ్వకపోవచ్చు, కానీ నా మనసులోకి వచ్చిన నిన్ను ఆ భగవంతుడు కూడా బయటికి తీసుకుపోలేడు. ఐకి నిన్ను నిజంగా ప్రేమిస్తుంది. ఎందుకు ఆ అమ్మాయిని నువ్వు అవాయిడ్ చేస్తున్నావు? అసలు నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా అందరితో ఎందుకు ఆడుకుంటున్నావు? మనసులో ఇంత బాధ పెట్టుకుని మాతో సరదాగా ఎలా ఉండగలుగుతున్నావు?